సాయి కృష్ణ లాకప్ డెత్ పై తల్లి న్యాయ పోరాటం. హైకోర్టులో తాజాగా సిబిఐ దర్యాప్తు కోసం విజయలక్ష్మి అనుబంధ పిటిషన్. విజయలక్ష్మి గారి యొక్క ఈ అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి చంపపెట్టు కాదు చెప్పు పెట్టు లాంటిది. ఎందుకంటే సాయి కృష్ణ మే 9న అదృశ్యమయ్యాడు. మే 9న అదృశ్యమైన తర్వాత తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి సిఐ నాగరాజు మీ కొడుకు ఇక లేడు, మీ కొడుకు యొక్క ఫోటోకు దండేసుకోండి, ఇక రాడు అని చెప్పిన తర్వాత ఆ తల్లి కమిషనర్ ఆఫీస్ చుట్టూ, ఆ తల్లి జనసేన పార్టీ నాయకులు చుట్టూ, ఆ తల్లి తిరగని పోలీస్ స్టేషన్ లేదు, తిరగని ప్రభుత్వ మార్చిరీ లేదు. చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో వేసిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వానికి చిమ్మచీకు హెబియస్ కార్పస్ వేసినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆ హెబియస్ కార్పస్ వేసిన తర్వాత వార్త బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి బయటకు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆవిడికి ఏం చెప్పాలో తెలియదు. న్యాయం చేస్తామన్నారు. న్యాయం అంటే సాయి కృష్ణని తెచ్చిస్తారో, సాయి కృష్ణ శవాన్ని తెచ్చిస్తారో, లేకపోతే ఆయన బూడిదని తెచ్చిస్తారో, ఏం చెప్తారు తెచ్చిస్తారో తెలియదు కానీ న్యాయం చేస్తాము, దర్యాప్తు చేస్తాము, నిందితులకి శిక్ష విధిస్తాము అని చెప్పిన తర్వాత తల్లి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, సో ఆయన న్యాయం చేస్తా అన్నారు అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత వారం రోజుల్లోనే అదే మహిళ బయటకు వచ్చి నాకు నమ్మకం లేదు దొర, ఈ ప్రభుత్వ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిందంటే ఇంతకు మించి దిక్కుమాలని చర్య ఇంకోటి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదటి నుంచి అదే డిమాండ్ చేస్తా ఉంది. 40 రోజుల పాటు ఆ తల్లి రోదన్ని ఎవరైనా పట్టించుకున్నారా? సిపి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలుసు కదా, కనీసం కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? 45 రోజుల తర్వాతే కదా కేసును నమోదు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ ని ఏదైతే తప్పుదో పట్టించే దిశగా మాత్రమే ఈ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుంది. ఇది కంటి తురుపు చర్య మాత్రమే. ఎందుకంటే సిసి ఫుటేజ్ మాయం వెనక పోలీస్ పెద్దల పాత్ర లేకుండా సిసి ఫుటేజ్ మాయం అనేది సాగుతుందా? అదేవిధంగా శవం చూశాను అని చెప్పి ఎస్ఐ ఎవరైతే చెప్పారో ఆ ఎస్ఐ వాంగ్మూలం ప్రకారం ఆ శవం చూసిన విషయం ఆ రోజే పోలీస్ పెద్దలకి తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఉంటుందా? ఇక సాయి కృష్ణ అదృశ్యం వెనక ఉన్నటువంటి ఉన్నతాధికారుల పాత్ర ఏంటి అనేది దర్యాప్తులో చూపించకుండా, రిమాండ్ రిపోర్ట్ లో చూపించకుండా కేవలం నాగరాజ్ చుట్టూ ఈ అంశాన్ని చుట్టి ఈ కేసును నిర్వీర్యం చేయాలి, నీరు కార్చాలనే దిశగా మాత్రమే దర్యాప్తు కొనసాగుతుంది తప్పిస్తే ఎక్కడైనా ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా, నిజమైన దోషుల్ని పట్టుకునే విధంగా దర్యాప్తు కొనసాగుతుందా? దోషుల్ని శాశ్వతంగా తప్పించాలనేదే పోలీసుల ముఖ్య ఉద్దేశం అంటూ ఆ తల్లి హైకోర్టుకి వెళ్లి సిబిఐ ఆధ్వర్యంలో ఏదైతే సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు జరగాలి, దానికి పర్యవేక్షణగా హైకోర్టు ఉండాలి అని చెప్పేసి పిటిషన్ వేసిందంటే రాష్ట్రంలో సాయి కృష్ణ మృతి దర్యాప్తు వెనక ఎంతటి డొల్లతనం ఉందనడానికి నిదర్శనమే ఆవిడ యొక్క పిటిషన్.